4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నగర ప్రజలు ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేపట్టింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్మాణం పనుల్లో కొంత జాప్యం జరిగినా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో పనులు వేగం పుంజుకున్నాయి. అయితే బ్రాడీపేట వైపు పిల్లర్ల నిర్మాణం ఇంతవరకు మొదలు కాలేదు. దీనిపై నగరవాసులు కొంత అయోమయానికి గురవుతున్నారు. కానీ అనుకున్న సమయానికే శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తొలగాలంటే మరికొంతకాలం వేచి ఉండాల్సిందే. సుమారు ఏది అక్కడి నుంచి లాస్ట్ లైన్ నుంచి అడ్వాడ్ నుంచి 50 అడుగులు ఉంటుందా? సారీ 50 మీటర్లు. శంకర్ బ్రిడ్జ్ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. అఫ్కోర్స్ మధ్య మధ్యలో అవాంతరాలు అవన్నీ రావచ్చు. కాకపోతే ఏంటంటే అన్ని పర్మిషన్లు తీసుకొని అదంత తేలికైన పనేం కాదు. కానీ గుంటూరు అభివృద్ధిలో ఇదొక చరిత్రగా చెప్పుకోవచ్చని నేను భావిస్తున్నాను. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు చాలా శ్రమిస్తున్నారు దీనికోసం. ఆయన అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ని సమన్వయం చేసుకుంటూ మేము ప్రతిరోజు పేపర్లో చూస్తుంటాం. 2 వారాలకు ఒకసారి ఆయన సమీక్ష చేస్తున్నారు. బ్రిడ్జి పనులు అయితే ఆగలేదు, బ్రిడ్జి పనులు నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే కొన్ని మనం ఇబ్బందులు పడ్డా కానీ గుంటూరుకి అనేది 100 సంవత్సరాల చరిత్రగా నిలుస్తుంది. ఇదంతా పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఇదని నేను అనుకుంటున్నాను. సకాలంలో అవుతుందని నేను ఆశిస్తున్నా. ప్రజలు కష్టపడిన చోట కష్టపడుతూనే ఉన్నారు. మనం అభివృద్ధి చెందిన చోట కొద్దిగా కష్టపడినా నష్టం లేదు. కానీ ఇంతకుముందు ఉన్న బ్రిడ్జి చాలా ఇరుగ్గా ఉండేది. ఎప్పుడూ అంటుండేవాళ్ళు ఇది ఎక్స్పాండ్ అయితే బాగుండు అని చెప్పేసి. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగితే మాత్రం గుంటూరుకి చరిత్రగా నిలుస్తుంది. కానీ ఇది మాత్రం చాలా శరవేగంగా నడుస్తుందని చెప్పగలుగుతాను.